మోడీ చంద్రబాబులను కలబోసిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో సర్ ప్రక్రియ పార్టీ డిజిటల్ సభ్యత్వాల నిర్వహించిన సమావేశంలో జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తన మాట ఎవరూ వినట్లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. ప్రజా సంక్షేమం కోసం కాకుండా కమిషన్లు దండుకోవడానికి అధికారుల్ని వాడుకుంటే ముఖ్యమంత్రిని ఎవరూ లెక్క చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని, ప్రతి ఒక్క బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. లేదంటే బీహార్, బెంగాల్లో ఎదుర్కొన్న పరిస్థితే ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీహార్, బెంగాల్లో బీజేపీ చేసిన కుట్ర కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నాడు ఎవడు? 1,00,000 మంది చంద్రబాబులకి 1,00,000 మంది మోడీలకు కలిపి ఇద్దరు కలిస్తే వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ హైబ్రిడ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ కుట్రలు చేస్తాడు. ఇక్కడ దేవుడు తక్కువడు, ఇంకాడు వాళ్ళకి తగ్గడు. ఇటువంటి పనులలో ఇటువంటి పనులు చేయడమే వాళ్ళకు మునగాలి. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటారు. మరి ఇంట్లో బిఎల్ఓ ముఖ్యమా, బిఎల్ఏ ముఖ్యమా? బిఎల్ఏనా ఓనా? ఎందుకు ముఖ్యం? బిఎల్ఏ వాళ్ళ ఆఫీసరే మనం ఉత్తేజెంట్ వైపు ఉత్తేజెంట్ మనం వాళ్ళ ఆఫీసర్. మనమే ముఖ్యం. ఎందుకనంటే బిఎల్ఓ పని వేటేయడమే, కత్తితో గొంతు కోసేయడమే బిఎల్ఓ పని. కానీ మళ్ళీ దాన్ని తెగిపోయిన దాన్ని అదుపు పెట్టి బాగు చేసి ప్రాణం పోసే పని మీరు చేయలేదు. మీరు ప్రాణం పోసేటోళ్ళు, వాళ్ళు ప్రాణం తీసేటోళ్ళు. వాళ్ళు ఇంకోటి ఏమైంది, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకటి అవుతారు, మనం ఒక్కరం. బిఎల్ఓ కాంగ్రెస్ ఏజెంట్, బీజేపీ ఏజెంట్ ముగ్గురు ఒకటి అవుతారు. ఎందుకంటే మీకు ముందే చెప్పారు బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. సరే, అనేక ఉదాహరణలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు ఎంత పని చేస్తారో మీరు ఒక్కరు ఎంత పని చేయాల్సి ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, బీహార్ లో 47 లక్షల ఓట్లు తీసేసిండ్రు. చాలా మంది అనుకుంటారు బీహార్ సరిహద్దు రాష్ట్రం కాదు కాబట్టి ఏం కాదు అనుకో, వాళ్ళకేమైతే అనుకున్నారు. సరిహద్దు రాష్ట్రం కాకపోయినా, అంటే బెంగాల్ లాగా, పంజాబ్ లాగా, రాజస్థాన్ లాగా, గుజరాత్ లాగా సరిహద్దు రాష్ట్రం కాకపోయినా కూడా బీహార్ లో 47 లక్షల ఓట్లు తీసేసిండ్రు. జాగ్రత్తగా వినండి. పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఓట్లు తీసేసిండ్రు? 86 లక్షల ఓట్లు తీసేసిండ్రు. 86 లక్షల ఓట్లు తీసేసిండ్రు. ఆ పశ్చిమ బెంగాల్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఓటర్ ఐడి కార్డుకే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వరకు లింక్ అయి ఉంటాయి. చాలా మంది మా జీవితాలు పోతాయిరా బాబు అని ఆత్మహత్య చేస్తున్నారు సరిహద్దు దగ్గర.